హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ ఒక డిష్ చేసింది. అదేంటంటే మ్యాంగో జామ్. సో దాన్ని మీకు ఎలా చేయాలో చూపెట్టాలని చెప్పి వ్లాగ్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఏజీ క్రియేషన్స్ ఛానల్ ని. సో ఇక్కడ ఏంటంటే మనకు మామిడి కాయలు ఉంటాయి కదా, కాయలు ఉన్నప్పుడే తీసుకోండి. అవి పుల్లటివైనా సరే తీయటివైనా సరే. ఇంకా పుల్లటివి అయితేనే కొంచెం పుల్లగా తీయగా మంచిగా వస్తుంది మనకు టేస్ట్ అనేది. సో పుల్లటికాయలు తీసుకొని వాటిని మంచిగా పొట్టు తీసేసుకొని గ్రైండింగ్ పట్టేసుకోండి. ఇట్లా ముక్కలుగా కోసుకొని గ్రైండింగ్ పట్టేసుకోండి. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్టయితే, లేకపోతే మీకు ఓపిక అనేది ఉంటే మీ ఇష్టం, మీరు గ్రేడర్తో గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అంటే చిన్న ఇట్లా కుడక అని గ్రేడ్ చేస్తాం కదా, అట్లా గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అట్లా గ్రేడ్ చేసినా కూడా ఇంకా బాగానే వస్తుంది మీకు. యాక్చువల్గా అట్లా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి చేతి లాగేస్తుంది అని చెప్పి మేమైతే ముక్కలుగా కోసేసుకొని గ్రైండింగ్ పట్టేసుకుంటున్నాము. సో మొత్తం గ్రైండింగ్ పట్టేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలా. కాయలు మాత్రం పుల్లవైనా పర్వాలేదు, తీయవైనా పర్వాలేదు, ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే కాయలుగా ఉన్నప్పుడే తీసుకోండి. పండు మక్కితే మంచిగా రాదు టేస్ట్. కాయలు ఉన్నప్పుడే తీసుకోండి. సారీ అండి, వీడియో బాగా షేక్ అవుతున్నది. ఎందుకంటే ఇది ఫోన్ తో తీసింది కాదు, కెమెరాతో తీసింది. సో నాకు అది సరిగ్గా హ్యాండిల్ చేయరాలేదు. నెక్స్ట్ గ్రైండింగ్ మొత్తం చేసేసుకోవాలా. గ్రైండింగ్ చేసిన తర్వాత మీకు పేస్ట్ అనేది మొత్తం స్మూత్ అండ్ ఫైన్ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనకు గ్రేడర్తో గ్రేడ్ చేసుకున్నప్పుడు ఇట్లా గరుగరుగా వస్తుంది కదా, సేమ్ అట్లా ఉన్నా ఏం కాదు. ఇంకా కొంచెం గరుగరుగే ఉన్నా ఏం కాదు. అట్లానే మళ్ళీ ఫైన్ పేస్ట్ అయిపోయింది అయ్యో ఎట్లా అంటే అట్లయినా ఏం కాదు, ఎట్లయినా ఏం కాదు. మీరు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే పెద్ద ముద్దలు ఉండకుండా చూసుకోండి. దానికైతే ఇట్లా పెద్ద ముక్కలు ఉండకుండా చూసుకోండి. ఫైన్ పేస్ట్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. సో మేమైతే ఇక్కడ 14 కాయలతో చేస్తున్నాం, 14 కాయలతోని చేస్తున్నాము ఈ జామ్ అనేది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆ పేస్ట్ తయారైపోయిన తర్వాత బెల్లంని మొత్తం కూడా ఆనకం కట్టుకోవాలా. మేమైతే ఇక్కడ 14 కాయలకు 2 kgs ఆఫ్ బెల్లం తీసుకున్నాము. మీకు బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర కూడా తీసుకోవచ్చు ఇదే ప్లేస్లో. అది ఆప్షనల్, చక్కెర లేదా బెల్లం మీ ఇష్టం. మేమైతే 2 kgs ఆఫ్ బెల్లంకి మా అమ్మమ్మ 1 కప్ వాటర్ పోసింది, 1 గ్లాస్ వాటర్ పోసింది. అండ్ నెక్స్ట్ కొబ్బరి అండ్ ఇలాచీ మీ ఫ్లేవర్కి తగ్గట్టు మీకు ఎంత పడుతుంది అనిపిస్తుందో మీ ఫ్లేవర్కి తగ్గట్టు మీరు వీటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోండి. ఈ జామ్ని మీరు బ్రెడ్ కన్నా, చపాతీ కన్నా, పూరీ కన్నా దేంతో తిన్నా కూడా సూపర్ ఉంటుంది అసలు. సో వట్టి కన్నా తినాలని ఏం లేదు. నెక్స్ట్ ఇట్లా మొత్తం బెల్లం అంతా కరిగి లైట్గా తీగ పాకం, మరీ ఎక్కువ పానకం ఏం రావాల్సిన అవసరం లేదు. తీగ పాకం వచ్చే వరకు ఉంచేసి దాంట్లో కొబ్బరి అండ్ యాలకుల పొడి, కోకోనట్ అండ్ ఇలాచీ పౌడర్ వేసేసి మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత వెంటనే అది వేసుకొని కలిపిన తర్వాత వెంటనే మన మ్యాంగో ప్యూరీ అనేది వేసేసుకోండి. ఇది వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కింద నుంచి వేసుకోండి. ఒకటేసారి ఎక్కువ పేస్ట్ వేసేయడం వల్ల బెల్లం అనేది మీ మీకు జిల్లొచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అండ్ మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా బెల్లంలో ఫైన్గా ఈవెన్గా కలిసేటట్టు మొత్తం కలిపేసుకోండి. ఈవెన్గా కలిసిన తర్వాత ఇంకా వెంటనే కొంచెం మంచి కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలా. అండ్ మీకు మనము స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనకి ఇట్లా ఎక్కువ జ్యూస్ లిక్విడ్ లాగా ఉంటుంది, కానీ కొంచెము చల్లారిన తర్వాత కొంచెం అది గట్టి పడుతుంది. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ టేస్టింగ్ టైం. మా చిన్న జడ్జ్ అయితే మాత్రం సూపర్ వచ్చిందని చెప్తున్నది తినేసి. ఇంకా మా హెడ్ మాస్టర్కి తినిపిస్తే మా హెడ్ మాస్టర్ కూడా మంచిగా అన్నాడు. ఇతను మా పెద్ద తమ్ముడు, వాడికి డబల్ అడిగినా అన్నట్టు, అరే కెమెరా ఉన్నదని చెప్తున్నావా లేకపోతే నిజంగా చెప్తున్నావా అంటే నిజంగానే సూపర్ అంటున్నాడు వాడు. నెక్స్ట్ మీరు ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మంచి ఏదైనా గ్లాస్ జార్లో లేకపోతే ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఎందులో అన్నా స్టోర్ చేసుకోండి. సో ఇది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2 to 3 months దాకా ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ మేము మాత్రం అంతవరకు స్టోర్ చేయాలి. అంటే అంతకంటే ముందే అయిపోయింది కాబట్టి, మాకు మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి
ఇంకా ఉంటది కావచ్చు, స్టోర్ అవుతుంది కావచ్చు ఒక 6 months దాకా. మా అమ్మమ్మ అయితే 6 months దాకా కూడా స్టోర్ అవుతుంది అని అంటున్నది. కాకపోతే మేమైతే ఉంచలేము. సో మీరు అట్లా కూడా స్టోర్ చేసుకొని ఉండొచ్చు, కాకపోతే అంతకంటే ముందే అయిపోతుంది మీకు, ఎందుకంటే అంత బాగుంటుంది టేస్ట్ కాబట్టి. సో ఇదండి మా అమ్మమ్మ యొక్క మ్యాంగో జామ్ రెసిపీ. ఇది మాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే మాత్రం అద్దుర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AG Creations. Bye bye.